శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయం వెలుపల భాగంలో ఉన్న ఇతర దేవీ దేవతల ఆలయాలకు చేరుకుంటారు. ప్రధానాలయంలో ఎడమ భాగంలో భక్తులకు విఘ్న వినాయకుని మందిరం దర్శనమిస్తుంది. ఈ మందిరంలో కొలువైన విఘ్నేశ్వరుడు ఈ ఆలయాన్ని సందర్శించే భక్తుల విఘ్నాలన్నీ పోగొడతాడని భక్తులు విశ్వసిస్తారు. విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ ప్రణమిల్లుతారు. ప్రధానాలయం వెలుపలి భాగంలో విఘ్నేశ్వరాలయానికి సమీపంలో వాసవీమాత అగ్నిగుండం మంటపం దర్శనమిస్తుంది. ఈ మంటపంలో వాసవీమాత విగ్రహం భక్తులలో భక్తి ప్రపత్తులను పెంచుతుంది. ఇతర దేవీ దేవతల ఆలయాలను దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని లక్ష్మీ జనార్దన స్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. శ్రీ నగరేశ్వర మహిషాసుర మర్దిని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవార్ల క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా లక్ష్మీ జనార్దన స్వామి వారు విరాజిల్లుతున్నారు. పెనుగొండ శ్రీ నగరేశ్వర మహిషాసుర మర్దిని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాలకు క్షేత్రపాలకుడు లక్ష్మీ జనార్దన స్వామి. గర్భాలయంలో కొలువైన లక్ష్మీ జనార్దన స్వామి వారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. ఇక్కడ ఉండేటటువంటి కన్యకా పరమేశ్వరి ఆలయానికి క్షేత్రపాలకుడుగా జనార్దన స్వామిని అంతా కూడా కొలుస్తూ ఉంటారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఏటా చేసే దసరా ఉత్సవాలు నయనానందకరం. ఆ రోజులలో ఈ ఆలయంలో కుమారి పూజలు నిర్వహిస్తారు. దీనిలో భాగంగా ఓ బాలికను వాసవీమాతగా భావించి ఘనంగా పూజలు నిర్వహిస్తారు. మరో ప్రక్క మహిళలు కోలాటాలు భజనలతో భక్తులను అలరిస్తారు. ఓ ఆధ్యాత్మిక లోకాన్ని గుర్తు చేసే ఆ ఉత్సవాలలో శ్రీ వాసవీమాత నిజంగా ఆ క్షణంలో కొలువై పూజలందుకుంటున్నారా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది. అలాగే ఆలయంలో వేద పఠనాలు, సూర్య నమస్కారాలు ఇవన్నీ ఓ ఆధ్యాత్మిక లోకాన్ని తలపిస్తాయి. శ్రీ నగరేశ్వర మహిషాసుర మర్దిని వాసవి కన్యకామాత లీలలు అనంతమైనవి. ఇక్కడ స్వామి అమ్మవార్లు భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. అనేక మంది ఇక్కడికి విచ్చేసి ఈ వాసవి కన్యకా పరమేశ్వరిని దర్శించుకుని ఆ మాతకి అందరూ కూడా తమ యొక్క భక్తిని చాటుకుంటాం అన్నది జరుగుతూ ఉంది. ఈ అమ్మవారు చాలా సత్యవంతురాలు, మాకు చాలా నమ్మకం అండి. ఇక్కడ అమ్మవారి గుడికి చాలా నమ్మకం, అందుకని ప్రతిసారి వస్తూ ఉంటాం ఇక్కడికి. ఆంధ్రదేశంలో కాకుండా యావత్ భారతదేశంలోనే అభివృద్ధి చేయాలనే ముఖ్య ఉద్దేశంతో దీన్ని ఒక యాత్రా స్థలంగా పుణ్యస్థలంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో బెంగళూరు వాస్తవ్యులు అఖిల భారత వాసవి పెనుగొండ ట్రస్ట్ అనే పేరుతోటి 15 కోట్ల రూపాయలతో అనేక రకమైన ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. లోకమంతా కూడా ఆవిని కొలవటం, కులాలకి మతాలకి అతీతంగా అందరూ కూడా ఆదరించడం జరుగుతుంది. అమ్మవారిని దర్శించుకున్నట్టయితే తప్పనిసరిగా ఆ కోరికలు నెరవేరుతాయని అమ్మవారంటే ప్రజలందరికీ కూడా ఒక నమ్మకం అండి. తండ్రి పరమేశ్వర అని పిలవగానే వచ్చి భక్తులను అక్కున చేర్చుకునే కరుణామయుడు నగరేశ్వరుడు. తల్లి జగన్మాత రక్షించు తల్లి అనగానే సాక్షాత్కరించి సకల ఐశ్వర్యాలను అనుగ్రహించే తల్లి మహిషాసుర మర్దిని. పరమేశ్వరి మమ్ము ఆదుకో తల్లి అనగానే భక్తుల కోర్కెలు తీర్చే కరుణామయి వాసవి కన్యకా పరమేశ్వరి. లీలామయిగా సకల భోగాలనిచ్చే చల్లని తల్లిగా విరాజిల్లుతున్న శ్రీ వాసవి మాత కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.
పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.